ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న 65 ఐటీఐలను అన్నిటిని పరిశీలించి ఇవి ఏమాత్రం ఉపయోగం లేదు అని టాటా కంపెనీతో మాట్లాడి 2400 కోట్ల రూపాయలతోటి అందులో 86% అంటే దాదాపుగా కోట్లు టాటా సంస్థ కేటాయించింది. 316 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, 86% వాళ్ళు ఇస్తే 14% మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఈ 65 ఐటీఐలను ఏటీసీలుగా, ఏటీసీ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి ప్రతి సంవత్సరం 4 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఐటీఐలలో ట్రైనింగ్ ఇచ్చి మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో పాటు ఇవాళ మన రాష్ట్రంలో కన్స్ట్రక్షన్లో కానీ ఫార్మాలో కానీ మిగతా శాఖలలో పనులు చేయడానికి వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నది. ఇదే కాదు, ఒకప్పుడు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలతో పాటు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్లో, నల్గొండలో, కరీంనగర్లో, నిజామాబాద్లో, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇవాళ చాలా యూనివర్సిటీలను నెలకొల్పింది. ఈ యూనివర్సిటీలలో చదువుకున్న వాళ్ళందరికీ పట్టాలు వస్తున్నాయి, పట్టభద్రులు అవుతున్నారు. కానీ సాంకేతిక నైపుణ్యం ఆశించిన మేరకు లేకపోవడం వల్ల నిరుద్యోగ యువకులుగా మారుతున్నారు. అందుకే ఆలోచన చేసి నిన్న మంత్రివర్గంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మొత్తం పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రభుత్వం వైపు నుంచి సహకారాన్ని అందించి ఎప్పటికప్పుడు నూతన సిలబస్ని కార్పొరేట్ కంపెనీలను కూడా అందులో భాగస్వాములను చేసి డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ నుంచి మొదలు పెడితే ఎస్బీఐ వరకు వివిధ రంగాల సంస్థలను పనిచేసే వాళ్ళని భాగస్వాములను చేసి సిలబస్ వాళ్ళే తయారు చేపిస్తారు, శిక్షణ వాళ్ళే ఇస్తారు. శిక్షణ పొందిన విద్యార్థులను వాళ్ళే వాళ్ళ సంస్థలలో ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళతోని ఒప్పందాలు చేసుకొని ముచ్చర్లలో 57 ఎకరాలల్లా 150 కోట్లతోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని నిన్న ప్రారంభించుకున్నాం. రేపటి భవిష్యత్తు సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్ళకే ఈ ప్రపంచంలో స్థానం ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం 20,000 మందిని అక్కడ శిక్షణ ఇచ్చి ఫార్మా రంగంలో, హెల్త్ దాంట్లో, ఎడ్యుకేషన్ దాంట్లో, అదే విధంగా కన్స్ట్రక్షన్ సైడ్ ఇట్లా 17 విభాగాలలో శిక్షణని ఇవ్వాలి అని చెప్పి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మరి ఇవన్నీ జరగాలి, క్రీడల్లో రాణించాలి అని అంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనం స్పోర్ట్స్ పాలసీ చేస్తున్నాం. ఏ మెడల్ సాధిస్తే ఎంత నగదు బహుమతి ఇవ్వాలి, ఏ స్థాయి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలనేది కూడా ఒక పాలసీ తెస్తున్నాం. గత ప్రభుత్వం నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానం ఉండే. ఇప్పటి నుంచి అట్లా కాకుండా ఏ మెడల్ సాధిస్తే వాళ్ళకు ఎక్కడ ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వాలి, వాళ్ళకు విద్యలో రిజర్వేషన్లు ఇవ్వాలి. ఒక కంప్లీట్ స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తున్నాం. కొత్త స్టేడియంలో నిర్మించాలని, పీపీపీ మోడల్లో స్పోర్ట్స్ను ప్రోత్సహించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవన్నీ కూడా విద్యతో పాటు మానసిక వికాసం పెరగాలి అని అంటే ఇవాళ చాలా కాలేజీలలో నేను చెప్తున్నా, మరి మీరు తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులుగా గమనిస్తున్నారో లేదో, 7th క్లాస్ పైబడ్డ పిల్లలు కూడా గంజాయి తాగుతున్నారు. ఇది ఆందోళనకరమైన పరిస్థితి. మీరు అనుకుంటుండొచ్చు కార్పొరేట్ స్కూల్లో ఎక్కువ ఫీజులు కడితే పిల్లలు భద్రంగా ఉన్నారని. అట్లేం లేదు. ప్రభుత్వ స్కూళ్ళ కంటే కూడా కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళ పిల్లలు ఈరోజు రకరకాల వ్యసనాలకు బానిసలయ్యే పరిస్థితి.